మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎటు చూసినా గందరగోళం. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు వింత వ్యాధులు, ఇంకోవైపు ఆర్థిక సంక్షోభాలు. ఇవన్నీ ఒకెత్తైతే ఈ మధ్య కాలంలో మన కళ్ళ ముందు కనబడుతున్న కొన్ని వార్తలు మరొకెత్తు. మీరు ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి చూసినా పదే పదే వినిపిస్తున్న మాటలేంటి? ద లిస్ట్, హై ప్రొఫైల్ నేమ్స్, షాకింగ్ ఎలిగేషన్స్, ది ఎప్స్టీన్ ఫైల్స్. అసలేంటిది? ఎందుకు ప్రపంచం మొత్తం ఈ విషయం గురించి ఇంతగా వణికిపోతోంది? సామాన్యుడికి అర్థం కాని ఏదో పెద్ద రహస్యం ఇందులో దాగి ఉందా? ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఇది ఒక వ్యవస్థ. నిన్న మొన్న బయటకు వచ్చిన కొత్త స్కాండల్ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఇది శతాబ్దాలుగా నడుస్తున్న ఒక చీకటి సామ్రాజ్యం తాలూకు నీడ. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే కోర్టులో దాఖలైన సివిల్ కేసు డాక్యుమెంట్లు, విక్టిమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్లు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, ఎవరెప్పుడు ఎక్కడ జట్లో ప్రయాణించారనేది, అలాగే కాంటాక్ట్ లిస్ట్. ఇవన్నీ ఎవిడెన్స్ కలెక్షన్ కాదు, ఇవి రా లీగల్ డాక్యుమెంట్స్. ఈ ఫైల్స్ లో బడా రాజకీయ నాయకుల పేర్లు, బిలినియర్ల పేర్లు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు అందులో ఉన్నారంటే ప్రపంచం మౌనంగా ఎలా ఉంటుంది? వాటి గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మనం ఎందుకు ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలంటే, ఈ కాలం గురించి, ఈ పాపం గురించి బైబిల్ మనల్ని మరింతగా హెచ్చరిస్తుంది. ఇవి మనకు వార్తల్లా కనపడతాయి, కానీ వీటి వెనుక ఉన్న బైబిల్ చెప్పిన ఒక రాజ్యపు ఆత్మ ఉందనే విషయం మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఆయన రాకడ ముందు ఈ లోకంలో లోతు దినాలు ఉంటాయని చెప్పారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగిన పాపం ఉండే రోజులని. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో మహాబబులోన్ అనే మాట కనపడుతుంది. ఇది మహావేశ్య, ఏహ్యమైన వాటికిని తల్లి అని కనబడుతుంది. ఒకప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఏ కార్యాలు అయితే జరిగాయో ఇప్పుడు ప్రపంచం అంతటా మనం అవే చూస్తున్నాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, ఈ రోజుల్లో బయట తిరుగుతున్న మోడర్న్ కాన్స్పిరసీ నేరేటివ్ ఎలా తయారవుతుందో అన్నదే. పాత నిబంధనలో బబులోన్ అనేది ఒక రాజ్యం మాత్రమే కాదు, అది ఒక సింబల్. దేవుణ్ణి పక్కన పెట్టి అధికారం, సంపద, అహంకారం మీద నడిచే వ్యక్తికి ప్రతీక బబులోను. బైబిల్లోని బబులోను అంటే దేవుడి స్థానంలో మనిషిని తనను తాను పెట్టుకోవడం. అక్కడ నైతిక విలువలు కూలిపోతాయి, బలహీనులు నలిగిపోతారు, మనిషి అధికారమే దేవుడిగా మారిపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది విశ్లేషకులు, కాన్స్పిరసీ థియరీ చెప్పేవాళ్ళు ఇదే బబులోను సింబల్ని తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పాలిటీషియన్స్ అండ్ ఎలైట్స్ అని పిలువబడే వాళ్ళందరూ ఆనాటి బబులోను వారసులే అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, పైకి వీళ్ళు మనకి చాలా మంచి వాళ్ళుగా, గొప్పవాళ్ళుగా, సర్వీస్ చేసే వాళ్ళలాగా, సమాజ సేవకులుగా కనపడతారు. వైట్ కలర్ జాబ్స్, సూట్ బూట్ వేసుకొని చాలా పద్ధతిగా ఉంటారు. కానీ రహస్యంగా వీళ్ళు చెడ్డవాళ్ళు, చీకటి సంబంధులు అనేది వారి ఆరోపణ. వీళ్ళ చేతిలో అధికారం ఉంది, డబ్బు ఉంది, కానీ దేవుని భయం లేదు, సరిగ్గా బబులోను రాజుల్లాగే. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ప్రపంచంలోని చాలా మంది పెద్దల చీకటి కోణాన్ని బయటపెట్టిన ఒక అంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది దీన్ని కేవలం ఒక క్రైమ్ స్టోరీ లాగా చూడట్లేదు. ఇందులో బయలుదేవత వర్షిప్ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. బైబిల్ని చదివే మనకు బాల్ గురించి బాగా తెలుసు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు దేవుణ్ణి వదిలిపెట్టి ఈ బయలుదేవతను పూజించేవారు. ఈ బాల్ వర్షిప్ లో జరిగేది ఏంటంటే, అదేదో మామూలు సాధారణ విగ్రహారాధన లాంటిది కాదు. అది ఈ మనుషుల సాధారణ జీవితంలో లాభాల కోసం, పంటలు బాగా పండడం కోసం, అధికారం రావాలని చేసే పూజలవి. ఇందులో అత్యంత దారుణమైనవి, వినడానికి చెప్పడానికి కూడా నోరు పెగలని ఘోరమైన విషయం ఏంటంటే, వాళ్ళు తమ సొంత పిల్లల్ని ఆ దేవతకు బలిచ్చేవారు. పసిపిల్లల రక్తాన్ని చిందించడం ద్వారా శక్తిని పొందాలని చూసేవాళ్ళు. ఇప్పటి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిలీనియర్లు అందరూ పాతకాలంలో లాగా విగ్రహాలకు పూజలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే పనులు అంతకంటే ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు అక్కల్ట్ రిచువల్స్ అంటే క్షుద్ర పూజలు చేస్తున్నారు, బాల్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు అని లిటరల్గా చెప్తున్నారు. బబులోను కాలంలో బయలు లేదా మోలెకు అనే దేవతలకు తమ పిల్లల్ని అగ్నిలో బలి ఇచ్చిన విధానాన్ని ఈ కాలంతో పోలుస్తున్నారు కాన్స్పిరసీ థియరిస్ట్స్. ఇప్పుడు ఎప్స్టీన్ కేసులో కూడా చిన్న వయసులో పిల్లల్ని లైంగికంగా వేధించడం, ట్రాఫికింగ్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం కామ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే చేసిన పని కాదు, ఆనాటి బయలు పూజ లాంటిదే ఇది కూడా. పిల్లల పవిత్రతను నాశనం చేసే ఒక సాతాను సంబంధమైన రిచువల్ అని దీన్ని పోలుస్తున్నారు. మీరు గత వారాలుగా వింటున్నారు, ఎప్స్టీన్ కి చెందిన ప్రైవేట్ ఐలాండ్ లో ఒక వింత భవనం ఉండేది. అది చూడడానికి మామూలు ఇల్లులా కాకుండా ఒక గుడిలాగా ఉండేది. పైన ఒక డోమ్ ఉంది, బ్లూ అండ్ వైట్ రంగులతో వింతగా ఉండేది. మనం పురాతన బబులోను ఫోటోలు చూస్తే అవి కూడా బ్లూ అండ్ వైట్ కలర్లో కనబడటం మనం చూస్తాం.
ఇప్పుడు ఎప్స్టీన్ కి చెందిన ప్రైవేట్ ఐలాండ్ లో ఉన్న భవనానికి వైట్ పెయింట్ వేసి మొత్తం మూసేసి లాక్ చేసేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ డేటా అందరికీ అవైలబుల్లో ఉంది. అది చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే బయలు లేదా మోలేకు దేవతలకు కట్టిన గుడిలాగా ఇది ఉందని అంటున్నారు. ఇక్కడే వాళ్ళు రహస్యంగా క్షుద్ర పూజలు చేసేవాళ్ళని అంటున్నారు. ఆ భవనం డిజైన్ పురాతన మిడిల్ ఈస్ట్ కట్టడాలను పోలి ఉందని వాళ్ళు చెప్తున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు రాజకీయ నాయకులు ఎప్స్టీన్ స్నేహితులుగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కేవలం పార్టీలు చేసుకోవటం మాత్రమే కాదు, దేవునికి విరుద్ధమైన చీకటి ఆచారాలు, లూసిఫర్ రిచువల్స్ జరుగుతున్నాయని, అందులో భాగంగానే పిల్లలను వాడుకుంటున్నారనే గట్టి నమ్మకం బయట ప్రచారం జరుగుతోంది. కోర్టులో బయటపడిన ఎప్స్టీన్ ఫైల్స్ చట్టపరంగా నిరూపించబడింది. అయితే అక్కడ పూజలు జరిగాయా లేదా అనేది కోర్టు రికార్డ్స్ లో లేదు. కానీ ఆ జరిగిన ఘోరాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే సామాన్య ప్రజలు, క్రైస్తవులు దీనిని సాధారణ నేరంగా చూడలేకపోతున్నారు. దీన్ని మోడర్న్ బాల్ వర్షిప్ గానే భావిస్తున్నారు. పిల్లల్ని లైంగికంగా వాడుకోవటం, వారిని హింసించడం, తమకు ఏదో శక్తి వస్తుందని, తాము యవ్వనంగా ఉంటామని వీళ్ళు నమ్ముతున్నారని ఆరోపణలున్నాయి. అలాగే వీళ్ళు చిన్నపిల్లల మీట్ని తింటున్నారనే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ఇవి వినడానికి చాలా భయంకరంగా ఉంది. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది బబులోనులో ఇలాంటి ఏహ్యమైన కార్యాలు జరుగుతాయని. ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం చూస్తే ఈ మాట కనబడుతుంది. వారు పండు కొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టేశారు. సొదొమ కాలంలో ప్రజల మనస్సాక్షి చచ్చిపోయింది. పాపం లేదా తప్పు అనేది మొదట అసహ్యంగా అనిపిస్తుంది, తర్వాత సర్లే అనిపిస్తుంది. చివరికి అది ఒక అలవాటుగా, ఒక వ్యసనంలా, ఒక లైఫ్ స్టైల్లా మారిపోతుంది. ఈరోజు మనం వార్తల్లో ఎన్నో ఘోరాలు, అన్యాయాలు, పిల్లలపై అత్యాచారాలు చూస్తున్నాం. ఇదే అసలైన మోరల్ కరప్షన్. సొదొమలో పసిపిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ కామానికి బానిసలయ్యారు. లోతు దినాలలో జరిగిన పాపంలో పిల్లల్ని కూడా పాపంలో ఉపయోగించారు. ఎంత దారుణం ఇది! ఎంత భయంకరమైన రోజులవి! అంత నీచమైన స్థితిని చూసిన దేవుడు ఆ కాలం నాటి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడు. ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడిన విషయాలు చూడండి. వాళ్ళు పిల్లల్ని సెక్షువల్గా యూజ్ చేసినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. మనం గమనించినట్లు సొదొమలో పిల్లలు కూడా చెడిపోయారంటే అక్కడ కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయిందని అర్థం. తల్లిదండ్రులు పిల్లలకు మంచిని నేర్పించడం మానేసి, దేవుని భయాన్ని, దేవుని ప్రేమను నేర్పించడం మానేసి తమ స్వార్థ సుఖాల్లో మునిగిపోయారు. ఇది సిటీల్లోనే కాదు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. టెక్నాలజీ, ఇంటర్నెట్ ద్వారా పిల్లలు చిన్న వయసులోనే ఎన్నో చూడకూడని విషయాలను చూస్తున్నారు. డబ్బు సంపాదన, ఈ లోక పనుల్లో పడిపోయి పిల్లలకు ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన బాధ్యతలను తల్లిదండ్రులు ఖచ్చితంగా విస్మరిస్తున్నారు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి చిన్న పిల్లల్ని సెక్షువల్గా అబ్యూజ్ చేశాడు. అది నిజం. ఇది ఊహ కాదు, ఇది కాన్స్పిరసీ కాదు, ఇది కోర్టు రికార్డుల్లో ఉన్న నిజం. అతను సంవత్సరాల పాటు మైనర్లను రిక్రూట్ చేసి వాళ్ళను సెక్షువల్గా ఎక్స్‌ప్లాయిటేషన్కి గురిచేశాడు. ఈ నేరాలకు సంబంధించి బాధితులు ముందుకొచ్చారు. వాళ్ళ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. ఐ సఫర్డ్ సో మచ్ పెయిన్ అని చెప్తున్నారు. అతను అరెస్ట్ అయ్యాడు, జైల్లోనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడని చెప్తున్నారు. అయితే ఇందులో బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. బిల్ గేట్స్కి అయితే ఒక రష్యన్ గాల్ నుంచి ఎస్టీడీ డిసీజ్ వచ్చిందని కూడా చెప్తున్నారు. అంటే బిల్ గేట్స్కి ఎయిడ్స్ వచ్చిందని చెప్తున్నారు. ఆ లిస్టులో ఉన్న చాలామంది నేను తప్పు చేయలేదు, కేవలం ఫ్లైట్ ఎక్కాను అంతే, లేదా నేను డిన్నర్కి వెళ్ళాను అంతే అని చెప్తున్నారు. కానీ అసలు నిజం ఏంటో ఆ దేవుడికే తెలియాలి. అదంతా ఒక కాన్స్పిరసీ థియరీ అని ట్రంప్ కొట్టిపారేస్తున్నాడు. కానీ సాధారణ ప్రజలకు తెలిసినా తట్టుకోలేని ఎన్నో ఘోరమైన విషయాలు అక్కడ జరిగినట్టు ఆ ఫైల్స్లో కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ ఏమో ట్రంప్ని కోరేష్ అని అన్నారు. కానీ అక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని అర్థమైంది. ట్రంప్ కోరేష్లా హెల్ప్ చేసినా, అతను ఎంత మంచిగా బయటకు కనబడినా అతను చేసిన పాపం బయటపడక మానలేదు. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడి చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని బైబిల్ ముందే చెప్పింది. మనుషులు తమను తామే ప్రేమించుకునేవారుగా, డబ్బును ప్రేమించేవారుగా, దేవుని కంటే సుఖభోగాలను ప్రేమించేవారుగా ఉంటారని చెప్పింది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామంటే ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రవచించిన లోతు దినాల్లోనే. ఇవి ప్రస్తుతానికి బయట వినిపిస్తున్న వార్తలు మాత్రమే. బయటకు కనబడని, వినబడని ఎన్నో రహస్య చీకటి కోణాలు ఇంకా ఉన్నాయి. పాపం ఎంతగా పెరిగిపోయిందంటే ఏది తప్పో ఏది ఒప్పో చెప్పే ధైర్యం కూడా చాలా మందికి లేదు. యెషయా ప్రవక్త చెప్పినట్లు
కీడును మేలనియు మేలును కీడనియు చెప్పుకునే రోజుల్లో మనం ఉన్నాం. చీకటిని వెలుగు అనుకుంటున్నాం, వెలుగును చీకటి అనుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన దేవుడు మార్పు లేనివాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. పాత నిబంధనలో ఆయా రాజ్యాలు రాజుల సమయంలో జరిగిన పాపానికి తీర్పు తీర్చాడు. ఇప్పటికే ఈ భూమి మీద జరుగుతున్న పాపాన్ని చూస్తున్నాడు. ఈ రోజుకు కూడా ఆయన లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. పాత నిబంధనలో ఆయా రాజ్యాలు గొప్ప గొప్ప రాజుల సమయంలో జరిగిన పాపానికి ఆయన ఎలాగైతే తీర్పు తీర్చాడో ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆనాడు సొదొమ గొమొర్రాలో అగ్ని కురిపించిన, ఐగుప్తు రాజు ఫరో గర్వాన్ని అణిచివేసిన, బబులోను రాజును గడ్డి మేసేలా చేసిన అది దేవుని న్యాయానికి నిదర్శనం. చాలా మంది ఈ రోజుల్లో అనుకుంటారు, ఈ లోకంలో ఇంత అన్యాయం జరుగుతున్నా, ఇంత ఘోరాలు జరుగుతున్నా దేవుడు మౌనంగా ఉంటాడేంటి అని. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని మౌనం, ఆయన దీర్ఘశాంతం మనుషుల మారు మనసు పొందుతారేమో అని. ఆయన ఇంకా ప్రేమతో ఇస్తున్న సమయం ఇది. ఈ సమయాన్ని వృధాగా వాడుకుంటే ఎవరు మూర్ఖులవుతారు? మనమే. ఆయన కన్ను ఇప్పటికీ ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి పాపాన్ని, రహస్య గదుల్లో జరిగే ప్రతి చీకటి కార్యాలను చూస్తుంది. మనుషులు ఈ లోకంలో కోర్టు ఫైల్స్ దాచగలరేమో, సాక్ష్యాలను మాయం చేయగలరేమో, కానీ దేవుని దగ్గర ఉన్న గ్రంథాలలో ప్రతిదీ లిఖించబడి ఉంది. అక్కడ ఏది సీల్ వేసి ఉండదు, ఏది కూడా బ్లాక్ లైన్స్ తో హైడ్ చేయటం ఉండదు. అంతా బహిరంగం అవుతుంది. ఈ రోజు కూడా ఆయన లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు దినాన ఈ లోకంలో వారు ఎంత గొప్పవారైనా, ఎంత బిలీనియర్లైనా, రాజులైనా సరే దేవుని న్యాయ సింహాసనం ముందు వనకాల్సిందే. ఎందుకంటే ఆయన పక్షపాతం లేని దేవుడు. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కానీ పాపం పట్ల దేవుని వైఖరి మాత్రం మారలేదు. మొన్న ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చూస్తే 2 రోజులు నేనే మామూలు మనిషిని కాలేకపోయాను. వాటిలో చాలా డీప్ అండ్ డార్క్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది మెదడును తినేసే ఒక వైరస్లా ఉంది. బాల్ వర్షిప్ గురించి స్టడీ చేస్తేనే నాకు మైండ్ బ్లాక్ అయింది. దీని గురించిన చాలా విషయాలు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో పంచుకోకపోవడమే మంచిదనిపించింది. అందుకే చాలా విషయాలు వదిలేశాను. అవి మన స్పిరిచువల్ లైఫ్కి అవసరం లేదు. కానీ అపవాది వాడి సైన్యం చేస్తున్న పనులు గమనించాల్సిన వాక్యపు వివేచన మనకుండాలి. ఈ లోకాన్ని వాడు ఎలా వాడుకుంటున్నాడో, ఎలా నాశనం చేస్తున్నాడో గమనించి మనం ప్రభువుకు మన జీవితాలను మరింత దగ్గరగా జరుపుకోవాలి. వాక్యముతో, ప్రార్థనతో మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. మనకు సాధ్యమైనంత వరకు మన చుట్టూ ఉన్న వారిని ప్రభువు రాకడకు సిద్ధపరచాలి. పాపం పేట్రేగిపోయినప్పుడు జల ప్రళయం ద్వారా నీటితో దేవుడు ఈ భూమిని కడిగాడు. కానీ పేతురు తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో రాస్తూ, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పుకును నాశనముకును భద్రము చేయబడినవై అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నమని చెప్పాడు. పాపం ఎంతగా పెరిగిపోయిందంటే భూమి రక్తాపరాధంతో, విగ్రహారాధనతో, అక్రమంతో పూర్తిగా నిండిపోయింది. ఆ మలినాన్ని శుద్ధి చేయడానికి అగ్ని అవసరం. కేవలం నాశనం చేయటం దేవుని ఉద్దేశం కాదు. పునరుద్ధరణ, రెస్టరేషన్ ఆయన అసలు ఉద్దేశం. బంగారాన్ని ఎలాగైతే అగ్నిలో వేసి శుద్ధి చేస్తారో అలాగే ఈ సృష్టిని కూడా పాపం నుండి, శాపం నుండి విడిపించి నీతి మాత్రమే నివసించే కొత్త భూమిగా మార్చడానికి ఒక అగ్ని తీర్పు రాబోతుంది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. ఇది వినోదం కోసం రాసిన పుస్తకం కాదు, ఇది ఒక హెచ్చరిక. ఇన్నాళ్ళు క్రీస్తులో ఎదుగుతూ వచ్చారు. కొందరు ఇంకా ఆ మార్గం తెలుసుకోలేదేమో, కానీ ఇప్పుడు సిద్ధపడాల్సిన సమయంలోకి వచ్చేశాం. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్ బుక్ యేసయ్య రాకడ గురించి బైబిల్ ఆధారంగా స్పష్టంగా వివరిస్తున్న పుస్తకం. ఈ కాలంలో ప్రతి విశ్వాసి తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఇప్పుడే నంబర్కు వాట్సాప్ చేయండి, మీ బుక్ ఆర్డర్ చేసుకోండి.